ఎట్లుందన్న ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా 1 ఇయర్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ 1 ఇయర్ పాలన మీకు ఎట్లా ఉంది? 1 ఇయర్ పాలనలో ఎలా ఉంది అని అంటే మళ్ళీ ఏమీ సపోర్ట్ లేదు. అదే పాలన ఎలా ఉందో అలాగే ఉంది. కొత్తగా మన మన లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టారు కదా, అదొకటి. మరియు ఇంకో పథకం మన గృహజ్యోతి అన్నాడు, 6 పథకాల గ్యారంటీ పథకం అన్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, ఎస్సీ ఎస్టీలకి మంచి చేస్తా అని చెప్పాడు. అలాంటి పథకాలు అయితే ఇంకా ఏమీ అమలు కాలేవు. మేమైతే 100%గా సాటిస్ఫైగా లేము కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల కూడా. ఉద్యోగస్తులు కూడా ఎంతోమంది ఉద్యోగస్తులు మన లోకల్లో ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగస్తులు చాలామంది ఉన్నారు క్యాంపస్లో. కానీ నేను ఒక క్యాంపస్ స్టూడెంట్గా చెప్తున్నాను. ఎన్నో నోటిఫికేషన్ 2022లో వస్తే మొన్న ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేది తెలియదు. చాలా అవినీతి పరీక్షలు కూడా జరుగుతున్నాయి. అలాగే కాకుండా వలస వచ్చి ఎక్కడి నుంచో అస్సాం, బీహార్ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కంపెనీస్లలో కానీ ఎక్కడైనా కానీ లేబర్ పనిచేసే వాళ్ళకు కూడా అవకాశం లేకుండా వాళ్ళే పనిచేస్తున్నారు. మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ లేబర్ సంఘాలు కానీ, తెలంగాణ లేబర్ వాళ్ళు కానీ వాళ్ళకి ఉపాధి దొరకడం లేదు. మరి పెరుగుతున్న రేట్ల కారణంగా కూడా చాలా జీవన బ్రతుకు చాలా భారంగా ఉంది. అంతేకాకుండా నిరుద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది సీఎం గారు తీసుకొని మరి ప్రైవేట్ సెక్టార్లో అయినా కంపెనీలలో అయినా మరి నిరుద్యోగస్తులకి ఉద్యోగాలు కల్పించవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. ఇప్పుడు సీఎంగా చూసుకుంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్తో పోల్చుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇద్దరిలో ఎవరు పాలన బాగుంది అనిపిస్తుంది? మాకైతే పోల్చుకుంటే కేసీఆర్ అయితే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఎలాంటివి అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చాడు, కానీ లాస్ట్ మూమెంట్లో ఇచ్చిండు. అప్పుడైతే జాబ్లు ఏం రాలేవు. చాలా జాబ్లలో కూడా అవినీతి చాలా జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వాటిని మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ కండక్ట్ చేసి మళ్ళీ చేస్తున్నాడు. కానీ ఇద్దరి పరిపాలన కూడా సాటిస్ఫై లేదు. దాంట్లో ఇంకా రేవంత్ రెడ్డి కూడా మాకు అంత సాటిస్ఫై అనిపించట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము 1 ఇయర్లోనే చాలా చేసామని విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కదా, మరి దాని మీద మీరు ఎట్లా అంటారు? విజయోత్సవాలు అంటే ఇలా సామాన్య మానవుడు, సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కల్పించినప్పుడు మనం అది విజయోత్సవం అంటారు. ఇది ప్రజలు బాధపడకుండా, ఎట్లాంటి వర్క్ దొరకకుండా, ఎలా జీవనగతులు వాళ్ళవి చాలా ఇబ్బందికరంగా ఉన్నవి. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా కానీ ఏ డాక్టర్లు పట్టించుకోవడం లేదు, అదే ప్రైవేట్కి రాస్తున్నారు. మరి నిరుపేద వాళ్ళు, మరి ఇల్లు లేనివారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. అప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పేసి గృహజ్యోతి అది ఇది అన్నాడు. గృహజ్యోతి కూడా సగం మందికే వస్తున్నది, కరెంటు 200 యూనిట్ల లోపు అని చెప్పేసి అన్నాడు. మరి అదే సగం మందికే వచ్చింది, ఇంతవరకు అయితే ఎవరికి రాలేదు కూడా సగం మందికి కూడా. తర్వాత గ్యాస్ కనెక్షన్స్ అన్నాడు, మరియు 2500 మన లేడీస్కి ఇస్తా అని చెప్పాడు. అలాంటివి అయితే ఇంకేం కాలేవు. పెన్షన్ వేస్తా అని చెప్పాడు, సంవత్సరంలోపు చేస్తా అన్నాడు. మరి ఏం చేయలేదు. మరి హైకమాండ్ నుంచి కూడా మరి వీళ్ళకి ప్రెజర్ ఉందా వాళ్ళకి ప్రెజర్ ఉందా తెలియదు మరి. కానీ గవర్నమెంట్ పట్ల మాత్రం మేము అసంతృప్తిగా 100% ఒక యూత్గా, నేను ఒక నిరుద్యోగస్తునిగా చెప్తూ నేనైతే సాటిస్ఫై లేదు. ఎట్లుందన్న ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అయిపోతుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? 1 ఇయర్ అవుతుంది కరెక్టే, కానీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. 6 పథకాలు అమలు చేస్తామని చెప్పారు కదా, అందులో ఒకటి ఏంటంటే ఒక బస్ ఫ్రీ చేసారు. అది ఫ్రీ చేయకుండా ఇది తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మొత్తం బస్సులు మొత్తం అంతా లేడీస్ ఎక్కువైపోయారు. ఈ మగవాళ్ళు ఏంటంటే టికెట్ తీసుకుని నిలబడుతున్నారు. అది కాకుండా సక్రమంగా అది హాఫ్ టికెట్ చేసేస్తే అందరికి అందుబాటులో ఉంటుండే, ఫెసిలిటీ బాగుంటుండే. చేసింది బాగానే ఉంది, కానీ ఒక రకంగా బాగుంటుండే. అట్లా కాకుండా ఇప్పుడు లేడీస్ రాగానే లేవాలి, వాళ్ళకి సీట్ ఇవ్వాలి, టికెట్ పెట్టుకొని నిలబడాలి. ఇది దాన్ని ఏంటంటే దీని మీద కొంచెం అవగాహన చేసుకొని ప్రభుత్వము దాన్ని కొంచెం సవరణ చేసి దాన్ని పూర్తిగా ఒక విధంగా కొంచెం ఆ టికెట్ ఎంత కొడుతుందో అంత సగం టికెట్ చేసేసి అందరికి అందుబాటులో ఉండేలాగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు 6 పథకాలు అమలు చేస్తున్నామని అంటే ఒకటే ఏడాదిలో 6 పథకాలు అమలు చేసినాం, చాలా చెప్పని కూడా మేము చేసినామని వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంతమంది ఇక్కడ కేసీఆర్ ఉండే కదా ఈ గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో, మరి ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మీకు ఏమన్నా ఆ పథకాలు మీకు అందినాయా? ఎట్లా ఇక్కడ పథకాలు అంటే ఇప్పుడు కొంచెం రైతు బంధు మీద కొంచెం రైతులు జర తీవ్రంగా ఉన్నారు, అదొకటి ఉంది. అదొకటి ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు జర రైతు బంధు బాగా పడుతుండే, చేస్తుండే, అవుతుంది.
బాగానే చేసిన పాలన, బాగానే చేసిన 10 ఏళ్ళ పాలనలో బాగానే ఉండే. ఇప్పుడు 1 ఇయర్ నుంచి వీళ్ళు సంబరాలు జరుపుకుంటారు కానీ కేసీఆర్ అంత అంతగా లేదని కొంచెం అంతేంటంటే ఇప్పుడు కొంచెం ఆల్రెడీ చల్లబడినట్టుంది, ఫాస్ట్ లేదు అట్లా. ఎట్లుంది మీకు రేవంత్ రెడ్డి సీఎంగా ఎట్లా అనిపిస్తున్నాడు? అంటే కేసీఆర్తో పోల్చుకుంటే ఎట్లున్నాడు? కేసీఆర్తో పోల్చుకుంటే ఆయనకు ఈయనకు చాలా తేడా ఉంది. ఆయన కొంచెం ఏంటంటే అనుభవం ఉన్న వ్యక్తి, ఏది ఎట్లా చేయాలని. సార్కి ఇంకా కొంచెం రావాలి, చేస్తుండు పర్లేదు కానీ ఇంకొంచెం వస్తే బాగుంటుందని చేస్తున్నారు. ఎట్లకించి ప్రజలకు అన్ని పథకాలు అయితే ఏవైతే అమలు పరిచిండో అవి తొందరలోనే నెరవేర్చాలి. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ప్రైవేట్ కంపెనీల ప్రభుత్వ పరంగా ప్రైవేట్ కంపెనీల వాళ్ళకు ఉద్యోగ కల్పించాలి. అలా కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉట్టిగా రోడ్ల పని తిరుగుతుంటున్నారు. వాళ్ళకు ఎంతో కొంత కొన్ని కంపెనీలల్లో పెట్టిపియాలి, చేయాలి అట్లా. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ 1 ఇయర్ పాలన తర్వాత వచ్చేసారి మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉండదు అనుకుంటున్నారు? ఎట్లా అనిపిస్తుంది? ఒక్కటే ఏడాదిలో ఈ ఒక్క ఏడాది చిలిపి రాలేదు, చెప్పలేము. అది ఏంటంటే అది ఇప్పుడు చూస్తుంది తెలుస్తుంది ఆల్రెడీ, అది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, రేవంత్ రెడ్డి మన కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిండు, 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మీకు ఏమనిపిస్తుంది? నాకేం మంచి అనిపిస్తలేదు. దేంట్లో సౌకర్యం లేదు, దేనికి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సౌకర్యం ఉన్నాయి, అన్నీ నడిచినాయి. ఇవి రేవంత్ రెడ్డి వచ్చి ఏం లేవు. ఆడపిల్ల పెళ్ళి అయితే తుల బంగారం ఇస్తాను, అది లేదు. ఇవి 500 గ్యాస్ లేదు, ఏది లేదు. ఏడుచుకొని కూడా కానీ కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన పనులే అవుతున్నాయి, ఏ పనులు లేవు. ఇప్పటికైతే ఏ పనులు లేవు. ఇంకొక బస్సు ఫ్రీ పెట్టి ఆడవాళ్ళకు పెట్టిన ఒకటి ఆడలు గుద్దుకుంటూ వస్తారు. మేము రోజు బస్ స్టాండ్లో ఉంటాం, మీకనే ఉంటాం. ఏవి లేవు. మంచి మా చేతుల కష్టమే మాది అందుతుంది అంతే. మహిళలకు చేసు భక్తులకు 2500 ఇస్తున్నాడు, అవి లేవు, ఏవి లేవు. మేము చేసుకుంటే మా కడపలకు లేకపోతే లేదు. ఇప్పుడు అంతకుముందుకు మీకు మీ ఎమ్మెల్యేనే సీఎం ఉండే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకేం మంచి అనిపిస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన పనులే మంచిగా అయినప్పుడు మాకు నీళ్ళు ఉన్న చెరువులో నీళ్ళు నింపిండు. రైతులు చాలామంది, మాకు పొలం లేదు, రైతులు చాలా బతికిరు. ఆ బతికి మనం కూడా బతికినాం. వాళ్ళు బతికితే మనం కూడా బతికినట్టే. రైతులు మనకు అలా పండించుకుని మనం తక్కువ రేట్లకు అమ్ముతారు. నూనె రేట్లు పెంచారు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈ బస్సు ఫ్రీ పెట్టి అన్ని రేట్లు పెంచేసిండు, ఏం మంచిగా లేదు. గ్యాస్ ఇస్తున్నారు కదా, 500 గ్యాస్ లేదు, గ్యాస్ లేదు, ఏం లేదు. కరెంట్ కూడా తక్కువకి ఇస్తున్నారు కదా. కరెంటు అయితే ఒకటి పెట్టింది, కరెంట్ ఒకటి ఉచితం పెట్టింది, బస్సు రేటు అంతే, ఏం లేదు. మనకు సౌకర్యం ఏమీ లేదు. ఓకే, మరి ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తుందా, కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది? కేసీఆర్ రావాలి మనకు, కేసీఆర్ వస్తే మంచిగా మనకు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా నచ్చుతుందా, నచ్చుతలేదు? నాకేం నచ్చుతలేదు. మనకు ఏమి చేస్తలేడు. బస్సులకు డ్యూటీలకు ఫ్రీ నడుస్తుంది, మనకేం పని చేయదు. మనం ఎక్కడ ఊరికి చేసుకో బతాం, మనం అమ్ముకుంటే మనం బతాం. డ్యూటీ వాళ్ళకి ఫ్రీగా నడుస్తుంది, మనకేం పని చేయదు అది అంతే. మాకు మహిళలకు ఇస్తాడు పైసలు, అవి లేదు. ఆడపిల్ల పెళ్ళి అయితే అవి లేవు. కట్నం మొత్తంలో బంగారం ఇస్తా, అవి లేవు. పంతిట్లకు వచ్చి ఇస్తాను, అవి లేవు, ఏవి లేవు. అన్నీ చేసిన జూటా మాటలే. కేసీఆర్ చేస్తాడు మనకు కరెక్ట్గా బాగా కరెక్ట్ చేసిండు, చేసిండు. 1 ఇయర్ అవుతుంది కాంగ్రెస్ వచ్చి, మీకు ఎట్లా అనిపిస్తుంది 1 ఇయర్? ఇది మన కేసీఆర్ నియోజకవర్గం, ఇక్కడ అంతా ఏం బాగలేదు. మేము రావడం ఫస్ట్ టైం. ఆయన నియోజకవర్గము అంటే చాలా బాగుంటుంది అనుకున్నాం, అసలు ఏం బాగలేదు. కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగుంది. కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. 6 గ్యారంటీలు అన్నాడు, ఒకటి తీస్తున్నాడు. వీళ్ళకంటే వాళ్ళకి ఏం తెలియదు. ఆ పెన్షన్లు ఒకటి, అది ఆ రైతు బంధు ఒకటి, అది అంతే తప్ప కానీ మిగతా పనులు అన్నీ మంచిగా మన రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు. అట్లా మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరికి పోల్చుకుంటే ఎవరు మంచి సీఎం అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి, ఎందుకంటే కేసీఆర్ చూసిండు అన్ని. ఇంతకుముందు టీడీపీలు ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చిండు, చేసిండు. ఆయన కూడా చేసిండు కొంచెం. ఇక ఆయన చేయడం కష్టం. ఎంపీ సీట్ల ఒక్కటి కూడా రాలేదు. ఒక్కటి మనకు 12
12 ఎంపీ సీట్లు 17లలో ఒక్కటి కూడా రాలేదు, అంటే సీట్లు అమ్ముకున్నాడు. అదే చూడు బీజేపీ ఒక సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్, ఇప్పుడు మనకు సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ 6 వచ్చినాయి, బీజేపీకి చాలా వచ్చినాయి, టీఆర్ఎస్ ఏం రాలేవు. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వలేదు, ఇవన్నీ అంటే ఊళ్ళల్లో చాలా అనుకుంటున్నారు కదా, మరి దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు సంక్రాంతికి ఇస్తున్నాడు కదా, సంక్రాంతి కానుక అదే. సంక్రాంతి కానుక మన రైతు బంధు ఇస్తున్నాడు, మళ్ళీ పెన్షన్లు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు అన్నీ ఇప్పుడు సంక్రాంతికి ఇస్తా అని చెప్పేసి హామీ చేసినట్టు అయిపోయింది కూడా. మొన్న మీటింగ్ కూడా వెళ్ళినాం మేము, ఇక్కడ గజ్వేల్కి వచ్చాడు కదా నీలం మధు, మన రేవంత్ రెడ్డి, ఆ రోజు వచ్చినాం మేము ఇక్కడ. అంత ఏం డెవలప్మెంట్ ఏం లేదు, మన పడాంచేరు లాగా మామూలుగా ఉన్నది ఇక్కడ అంతే. రేవంత్ రెడ్డి పాలన నచ్చిందంటారా? రేవంత్ రెడ్డి పాలన నచ్చింది. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకుంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది, ఇక టీఆర్ఎస్ రాదు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇళ్ళకి వస్తున్నారు అందరూ, ఇంకా చాలా మంది వస్తారు ఇంకా అందులోకి వెళ్ళి ఇళ్ళకి రావడం జరుగుతుంది. బీజేపీలకు ఈ రెండే ఉంటాయి, బీజేపీ కాంగ్రెస్ ఉంటాయి, టీఆర్ఎస్ కష్టం. అదే నమస్తేనే. నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుంది కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ పాలన? మనకు కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు మంచిగానే ఉండే, కానీ ఇప్పుడు అంతా నడమలు చేసి పనులు కానిస్తలేరు. పనులు కాక అంతా అది అనిపిస్తుంది. మన కేసీఆర్ ప్రభుత్వము మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా పనులు చేసిండ్రు, మళ్ళీ అన్ని రోడ్లు కానీ బ్రిడ్జులు కానీ అవన్నీ చేసిండ్రు. మళ్ళీ పింఛన్లు లేని వాళ్ళకు, ముసలోళ్ళకు, ముడిగోళ్ళకు పింఛన్లు పెంచిండు. ఈయన రైతు బంధువు ఇస్తలేడు, ఈయన పింఛన్లు పెంచిండు, ఆ పింఛన్లు ఇస్తలేడు. ఈ ప్రభుత్వము జర చల్లబడ్డట్టే అనిపిస్తుంది, ఏం మంచిగా అనిపిస్తలేదు సార్. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఉండే కదా ఇక్కడ, అంటే సీఎంగా ఉండే మీకు గజ్వెల్లా, ఎమ్మెల్యేగా ఉండి సీఎంగా ఉండే, మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి అదే కేసీఆర్ ఉంటే బాగుండే అని అనిపిస్తుంది. ఈ ప్రభుత్వము ఏమి పనులు అయితే లేవు, ఏం చేస్తలేరు. రైతు బంధువు బంద్ అయిపోయింది, పింఛన్లు ఇస్తున్నాడు, అవి బస్సు పెట్టిండు. ఆ బస్సు పెట్టి ముసలోళ్ళ ముడిగోళ్ళని మళ్ళీ ఉప్పులు పప్పులు మొక్కడ మళ్ళీ రేటు పెంచిండు. ఏమీ అది అనిపిస్తలేదు. 6 పథకాలు ఇస్తామంటున్నారు. 6 పథకాలు ఇస్తామన్నారు, 6 పథకాలు లేవు, ఏం లేవు. ఒకటి బస్సు పిరి పెట్టిండు, ఆ బస్సు పిరి పెట్టమన్నాం సార్. ఇంత ముసలోళ్ళ ముడిగోళ్ళకి ఇంత రైతు బంధువు అది తెస్తే బాగుండే. ఈ ప్రభుత్వము ఏమీ నచ్చుతలేదు సార్. మరి ఇప్పుడు వాళ్ళు ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నారు, మేము ఒక ఏడాది పాలన మస్తు చేసినామని వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు, ఉత్సవాలు మంచి పాలన చేసినామని. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక మనకైతే బిరుజులు అవి ఇవి రోళ్ళు ఇవి అవి మంచిగానే చేసిండ్రు. మళ్ళీ ఈ లేని వాళ్ళకి కూడా ఇంత పింఛన్లు, ఇంత రైతు బంధువు అవి ఇవన్నీ మంచిగానే చేసిండ్రు. కేసీఆర్ అంటున్నారా? ఇప్పుడు కేసీఆర్ అంటున్నాము. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా చేస్తుంది ఏం సంగతి ఇప్పుడైతే మాకు మంచిగా అనిపిస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. వస్తుంది అంటారా మరి నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు మీ అంచనా ప్రకారం? ఇక ఇది పబ్లిక్ ఇక అది ఎట్లా గొర్రె దుంకుడు వాటము ఎట్లా ఉంటే అట్లా అవుతుంది, కానీ ఇక చెప్పలేము. పనిమునుమల మీదకి వెళ్ళి జర డౌటే అనిపిస్తుంది, కానీ ఇక చెప్పలేము మళ్ళీ. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి వస్తే ఏముంది, ఒకటి బస్సు ఫ్రీ పెట్టిండు, అన్నీ లాసే. ఇంకేం మా పిల్ల మగవాళ్ళకి లేదని పింఛన్ వేస్తాను పెంచిచ్చిండా? పింఛన్ లేదు, భూమి అవి అవి లేవు, అవి ఇంకా ఎప్పుడు ఇస్తాడు? రైతు బంధు పైసలు లేదు, రైతు బంధు లేవు, ఏవి లేవు, ఏది లేదు. 2 మాటలు వచ్చే వరకు ఇంతవరకు రాలేదు. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు వాళ్ళు ఒక సంవత్సరం అవుతుంది కావచ్చు, ఈ సంవత్సరంలో మీకు నచ్చిందా నచ్చలేదు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి? అస్సలు నచ్చలేదు, కేసీఆర్ నయం. ఏం మంచిగా ఉంది, ఏం మంచిగా లేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ? ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా వచ్చి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, కేసీఆర్ వచ్చినప్పుడే మంచిగా ఉండే, ఈయన వచ్చినప్పుడు ఏం మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు
ఫ్రీ బస్ వేసింది కదా, నచ్చింది నచ్చలేదు? ఫ్రీ బస్ పైసలు పెట్టుకొని పోతాం కానీ రైతు బంధు పైసలు ఇట్లా ఏమి అది ఏంది బస్సులలో ఇరకడమే దొరకొడుతురు. ఆ పుస్తకాలు కూడా పోతున్నాయి, వాళ్ళు మిషన్ దాసి వచ్చేటట్టు ఉన్నది. ఏం లేదు ఇక అంతే ఉంది కానీ ఏం లేదు. అందరినీ అందులో కూర్చుతున్నాడు బస్సులో. ఇక మగవాళ్ళకి పైసలు అయినాయి, ఆడవాళ్ళకు పిరి 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 పిరేంది ఆ పిరి అందులో పోతుంది. ఇక అందులో కొట్టుకుంటుండు. మీకు అప్పుడు కేసీఆర్ ఉండే సీఎం గా గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఉండి, ఇప్పుడేమో ఎమ్మెల్యే ఉన్నాడు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? అని ఇప్పుడు సీఎం లేడు కదా? లేదు ఆయన కానే కాదు అది. ఇప్పుడు కేసీఆర్ నుంచే అవుతుంది అది పని అంతా. మళ్ళీ ఇప్పుడు నీళ్ళ ద్వారా అయితే చాలా ఎన్ని చేసిండు మాకు కేసీఆర్. నీళ్ళు అయితే ఎక్కడెక్కడికైనా ఎత్తుకొచ్చినాం కానీ ఆయన వచ్చిన వద్దుగానే నీళ్ళు సౌలభ్యం చేసిండు మాకు. ఆయన రావాలని నమ్ముకుంటాం మేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం పాలన మీకు నచ్చిందా నచ్చలేదు? నచ్చలేదు మాకు. ఈ ఒకటికి పిరిబాసులే ఉంది ఆయన కానీ రైతు బంధు పైసలు కూడా పడతలే. భూమి పూతాలి పైసలు కూడా ఇప్పుడు మునిగినాయి. ఆయన అయితే ఈ వరకల్లా పైసలు ఇచ్చు కొన్ని చేనులు నష్టమైపోయినాయి మునిగి. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము ఒక ఏడాదిలా చాలా చేసినామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మస్తు చేసినాం జనాలకి అని. వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళే సంబరాలు చేసుకోవట్రి. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి అందిస్తే లోట్లు అందిస్తే వాళ్ళే మింగవట్రి. అందుకని రూపాయి పైసలు ఓట్లప్పుడు వంచిరా ఎన్నడు వంచిండు ఆయన ఏం చేయలేరు. నమస్తే. ఇప్పుడు కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చింది కదా, ఈ రేవంత్ రెడ్డి ఒక ఏడాది వచ్చి ఈ యొక్క ఏడాదిలా మీకు మంచిగా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తలేదు మాకు. ఎందుకు అనిపిస్తలేదు? ఇక పింఛని ఇంకా మా ఆయన 8 నెలలు అవుతుంది ఖర్చులో ఇంకా పింఛన్ రాలేదు. నీళ్ళు లేవు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన నీళ్ళే బస్సులు పీరి అని అంటుండు. ఇక గుంజుకపోతాడు. శతమానం ఎక్కతక్కనే దంచుకొని పోతున్నాడు. పీరి ఎక్కేస్తున్నారు అని పైసలు ఇచ్చేది తప్పిందా అని డేవారు. ఇప్పుడు కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉండేనా? మాకు కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉండే. ఎట్లుండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు? మీకు మాకు రైతు బంధు పైసలు ఇచ్చిండు, అది శాతకాలంలో పింఛన్ ఇచ్చిండు, అన్ని మంచిగా కారం చేసి. ఇప్పుడు రైతు బంధు ఇస్తాంటుండే, ఎక్కువ ఇస్తాంటుండే మరి ఇట్లా ఇస్తనే లేదు బిడ్డ. మరి ఇప్పుడు ఆదాయం ఇస్తలేడు. మరి రేవంత్ రెడ్డి నచ్చిందా లేకపోతే కేసీఆర్ పాలన నచ్చిందా మీకు? కేసీఆర్ నచ్చింది ఆయన. కేసీఆర్ నచ్చింది. మళ్ళీ ఊళ్ళో వాళ్ళనుకుంటున్నావు నువ్వు? ఇక దయ వల్ల ఎవరు వస్తారు బిడ్డ. మేము మాకైతే కేసీఆర్ నచ్చిండు. ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు మేము ఒక ఏడాదిలో మస్తు చేసినాము జనాలకని వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఊరులో. మరి ఆ సంబరాలు ఎందుకు చేసుకుంటారు? ఇక అది ముందు కదా బిడ్డ, అది మర్చిపోయారు. కేసీఆర్ పట్టుకోరు.